అతను నెమ్మదిగా శ్వాస తీసుకొని ముందుకు చూస్తూ ఇలా చెప్పాడు, ఓ కృష్ణ, 2 సైన్యాల మధ్యలో నా రథాన్ని నడిపించు. అర్జునుడి మాటలు విన్న క్షణం గాలి కదలికే నిలిచినట్టు అనిపించింది. యుద్ధభూమి గర్జన కూడా ఒక్కసారిగా మసకబారిపోయింది. ఆ నిశ్శబ్దంలో అర్జునుడి కళ్ళల్లో వెలుగుతోంది ఒక మహాయోధుని అచంచలమైన ధైర్యం మరియు అతని అంతరంగంలో దాగి ఉన్న ఒక లోతైన ప్రశ్న. అచ్యుత, ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారిని ఒక్కసారి నేను చూడాలనుకుంటున్నాను. ఎవరు నన్ను యుద్ధంలో ఎదుర్కోబోతున్నారు, ఎవరితో నేను పోరాడుతాను, నేను ఒక్కసారి చూసి వారిని అంచనా వేయాలనుకుంటున్నాను కృష్ణ అని అన్నాడు. అతని మాటల్లో ఉత్సాహం లేదు, కోపం లేదు, ఒక లోతైన మానసిక భారాన్ని సూచించే తడి స్వరం ఉంది. ధైర్యవంతుడైన అర్జునుడు యుద్ధం మొదలవబోతుండగా ఆయుధం సంధించడానికి బదులు కేవలం చూడడానికి కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అతను ఎవరితో పోరాడుతున్నాడో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్షణం వరకు యుద్ధం అంటే అతనికి ధర్మం కోసం చేసే పోరాటం. కానీ ఇప్పుడు తన కళ్ళ ముందు ఉన్నది ఎవరో తెలుసుకునే ఆతృత, అనుమానం అతనిలో మొదలైంది. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది. మన నిజ జీవితంలో మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తాం కదా. భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే, మన నిజ జీవితంలో మనం ఏదైనా పెద్ద సవాలును ఎదుర్కొనే ముందు మనం అర్జునుడిలాగా ఒక్క క్షణం ఆగి ఆ సవాలును, ఆ మార్గంలో ఉన్న అడ్డంకులను స్పష్టంగా చూడాలి. మనం పోరాడాల్సింది కేవలం బయటి శత్రువులతో కాదు, అంతకంటే ముందు మన లోపలి అజ్ఞానంతో, భయంతో, అహంకారంతో పోరాడాలి. అర్జునుడు తన శత్రువులను చూడాలనుకున్నాడు. మనం కూడా మన బలహీనతలు ఏంటి, మన పోరాటం దేనితో అనేది ముందుగా స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ స్పష్టత కోసమే అర్జునుడు రథాన్ని నిలపమన్నాడు. అర్జునుడి అభ్యర్థన విన్న శ్రీకృష్ణుడు ఏం చేశాడు, రథాన్ని ఎక్కడ నిలిపాడు తెలుసుకోవాలంటే 23వ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి. త్వరలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.